అయితే నిన్న నా అన్వేషణ గారు మాట్లాడుతూ విమెన్ అందరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ కూడా ఆయన అబ్యూసివ్ వర్డ్స్ యూజ్ చేసిండ్రు. ఆయన మాటల పైన మీ ఒపీనియన్? నా అన్వేషణ సరే ఆయన ఆయన అభిప్రాయాన్ని తెలియజేసినా కానీ తెలియజేసే క్రమంలో ఆయన కొన్ని పదాలు యూజ్ చేసిండు. నిజంగా నువ్వు ఒక అంటే లేడీస్‌కి అంటే ఎవరైతే వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నా వాళ్ళ ఫీమేల్స్ అని నువ్వు ఉంటున్నావు కదా! నువ్వు నిజంగా సపోర్ట్ చేస్తే నువ్వు ఒక వర్డ్ యూజ్ చేయకూడదు. అంటే నువ్వు ఒక పక్కన వుమెన్స్‌ని సపోర్ట్ చేస్తున్నావు అంటున్నావు. మరి ఇంకో పక్కన అదే వుమెన్‌ని తిడుతూ ఉన్నావు, క్రిటిసైజ్ చేస్తున్నావు. మరి ఆయన దాన్నైతే నేను సపోర్ట్ చేయట్లేదు టు బి ఫ్యాక్ట్. ఎందుకంటే నువ్వు నిజంగా వుమెన్స్‌ని సపోర్ట్ చేయడం రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడు. ఇలా ఉండాలి, ఇలా చేయాలని మాట్లాడు. అంతేగాని ఒక పదం యూజ్ చేస్తూ ప్రతిసారి ఆ పదం యూజ్ చేస్తావు అంటే ఆ ఆయన రకంగా క్రిటిసైజ్ చూస్తే చేస్తున్నామని ఇండైరెక్ట్‌గా నువ్వు కూడా క్రిటిసైజ్ చేస్తూనే మాట్లాడుతున్నావు ఈడ. ఆ రకంగా చూస్తే శివాజీ గారు మాట్లాడింది కూడా ఆయన ఆయన కూడా అబ్సల్యూట్‌లీ ఆయన కొన్ని పదాలు యూజ్ చేసిండు కదా! అది క్రిటిసైజ్ అవుతుంది. ఎందుకంటే మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి చెప్పేటప్పుడు. ఎందుకంటే ఆయన మాట్లాడింది పబ్లిక్‌లో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక అది టెలికాస్ట్ అయితుంది కాబట్టి లైవ్‌లో. ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రతి ఒక్క పదం మీద కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి, ఆయన తప్పుగా మాట్లాడింది కాబట్టి రియల్లీ ఆయన క్రిటిసైజ్ చేసిండు. ఆయన అపాలజీ కూడా అయిపోయింది కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. నెక్స్ట్ టైమ్ కూడా ఆయన రిపీట్ చేయకూడదు. కానీ ఆయన ఇంటెన్షన్ ఇప్పుడు ఆయన అభిప్రాయం తెలిసిన ఆయన హక్కు ఆయనకుంది. సో ఇఫ్ ఆయన ఇంటెన్షన్ ప్యూర్ అయితే దాన్ని కొంచెం వేరే విధంగా అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది కూడా నిజంగా. ఆయన ఇంటెన్షన్ ప్యూర్ కావచ్చు. బట్ చెప్పే విధానంలో కొంచెం ఆయన ఫెయిల్ అయిందని.